హలో అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది జేకే వరల్డ్ ఛానల్. ఈరోజు వీడియోలో సింగపూర్లో బస్సు కానీ ట్రైన్ కానీ వాళ్ళ ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉన్నాయి అని చూపించబోతున్నాను. ఇది మెట్రో ట్రైన్ అండి. ఇందులో ఎంట్రన్స్ పక్కన ఉన్న సీట్లలో ఏజ్డ్ వాళ్ళని, ఆడవాళ్ళని మాత్రమే కూర్చొనిస్తారు. వేరే వాళ్ళు ఎవ్వరు కూర్చోరు. వాళ్ళు ఎవరు ఉన్నా లేకున్నా ఆ సీట్లు అలానే ఉంటాయన్నమాట. ఇది బస్ స్టాప్. ఇక్కడ ఇలా బోర్డు ఉంటుందన్నమాట. ఆ బోర్డులో ఏ బస్సు, ఏ నెంబర్ బస్సు ఏ టయానికి వస్తుంది, ఎక్కడికి వెళ్ళే బస్సు అదే టయానికి వచ్చేస్తుంది. ఒక 5 సెకండ్లు అటు ఇటు తప్ప అస్సలు ఆ రూలే తప్పదు. అందుకే అసలు ఏ భయం లేకుండా ప్రయాణం చేయొచ్చండి. ఇప్పుడు రాత్రి 11 అయిందనమాట. మా బస్సు కోసం మేము ఎదురు చూస్తున్నాం. అదే టయానికి వస్తుంది. ఈ బస్సు అద్దాలు ఆ డోర్స్ ఓపెన్ అయినప్పుడు మాత్రమే ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు లైన్ ప్రకారం ఎక్కుతారు, దిగుతారు. బస్సు ఎక్కగానే ఆ డోర్ దగ్గరనే ఒక ఛార్జింగ్ లాంటిది ఉంటుంది. మన బస్సుకి ఏంటంటే బస్సు ఎక్కేటప్పుడు ఒక కార్డు ఉంటుంది మన దగ్గర. దాన్ని మనం అక్కడ ట్యాప్ చేయాలి. అప్పుడు అది సౌండ్ వస్తుంది. అప్పుడు దాంట్లో బ్యాలెన్స్ ఉంది లేనిది కూడా అదే చెప్తుందన్నమాట. మనం దాన్ని బట్టి ఆ కార్డ్ని రీఛార్జ్ చేయించుకుంటుండాలి. ఎవ్వరు ఉన్నా లేకున్నా, ఖాళీగా ఉన్నా కూడా రోడ్డు రెడ్ సిగ్నల్ పడ్డదంటే ఆగి తీరవలసిందే. అంత మంచిగా పాటిస్తున్నారు. తర్వాత ఏ రోడ్డంతా ఖాళీగా ఉన్నా కూడా స్పీడ్గా మాత్రం పోరు. ఒకే లెవెల్లో పోతారు, ఒకే దారిలో పోతారు. ఎవ్వరు లేకపోయినా కూడా సిగ్నల్ని జంప్ చేయడం, ఒకళ్ళనొకళ్ళు దాటుకుంటూ వెళ్ళిపోవడం, క్రమ పద్ధతి లేకుండా వెళ్ళిపోవడం ఏది ఉండదండి. ఎంత బాగున్నాయంటే అక్కడ రూల్స్. గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడే నెమ్మదిగా ఒకదాని వెనుక ఒకటి వెళ్తాయి, కానీ ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అలాంటివి ఏవి ఉండవండి. చాలా హాయిగా ఉందన్నమాట అక్కడ. అసలు మాకు చాలా భయం. నాకు బస్సు అంటే భయం ఉండేది. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బా ఇంత హాయిగా ఎక్కచ్చు అన్నట్లు అనిపించేసింది. అంత బాగుంటాయి అక్కడ. రాత్రి 11:30 దాటిందండి. మేము షాపింగ్ చేసుకొని, మేము ఉన్నది బస్సు 4 అయినా కూడా ఎంత హాయిగా ఉంది. ఒక్కళ్ళ కోసమైనా బస్సు నడుస్తూనే ఉంటుంది. బస్సుకి అలా ఓపెన్ అవుతాయి చూడండి. చాలా హాయిగా ఉంటుంది. అస్సలు మనకి కంగారు అనేది కానీ ఏది ఉండదు. చాలా బాగా నచ్చిందండి అక్కడ రూల్స్. అందుకే అంత బాగా అక్కడ గవర్నమెంట్ అంత బాగా చూసుకుంటోంది అక్కడ. తర్వాత ఏంటంటే ఇలా నడుస్తూ మనం రోడ్డు క్రాస్ చేయాలన్నప్పుడు ఒకటి స్తంభానికి ఒక బోర్డు ఉంటుందన్నమాట. దానికి మనం అక్కడ సిగ్నల్ నొక్కాలి. మేము ఇప్పుడు రోడ్డు దాటాలి చూడండి. అక్కడ దాటేటప్పుడు అది నొక్కితే మనకి అక్కడ కాసేపు వెహికల్స్ అన్నీ ఆగిపోతాయి అన్నమాట. అదిగో అది నొక్కాలి. ఆ నొక్కినప్పుడు వెహికల్స్ అన్నీ ఆగిపోతాయి. ధైర్యంగా రోడ్డు దాటచ్చు. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటడానికి వీలు లేదు. రోడ్డు దాటేది ఒకటి ఉంటుంది. ఆ ప్లేస్లోనే మనం ఆ సిగ్నల్ అది నొక్కిన తర్వాతనే రోడ్డు దాటాలి. ఎంత బాగుందో చూడండి. చాలా బాగున్నాయండి అక్కడ రూల్స్. అందుకే ఆ కంట్రీ అంత అందంగా ఉంది. ఇవ్వండి ట్రాఫిక్ రూల్స్ సింగపూర్లో. నేను మళ్ళొక వీడియోతో మంచిగా కలుసుకుంటాను.